ఈ గోడలు కూడా బద్దలాసిపోవడం ఇవన్నీ జరుగుతాంలో మాకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బస్టాండ్ చౌరస్తాలో బీజేవైఎం నిరసన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. 15,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు హరీష్ హెచ్చరించారు. జనగామ చౌరస్తాలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 15,000 కోట్ల ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందో దాన్ని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. గతంలో కూడా భారతీయ జనతా యువ మోర్చా ప్రతి విద్యార్థి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అదే విధంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను అయింది. మీరు ఏమని చెప్పారు? నిరుద్యోగ భృతి అన్నారు, స్కూటీలు అన్నారు, 100 రకాల హామీలు ఇచ్చారు విద్యార్థులకు. కానీ ఈ వచ్చిన కాంచి కనీసం మీరు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రాబోయే రోజులలో మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ యొక్క ఎమ్మెల్యేలను మీ యొక్క మంత్రులను కూడా వదిలిపెట్టాం. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా, లేదంటే రాష్ట్రానికి రాజీనామా చేస్తారా అని భారతీయ జనతా ఎత్తున మీ ఎమ్మెల్యేలు మీ మంత్రుల క్యాంపు కార్యాలయంలో ముట్టడి పెడతాం. లాస్ట్కు మిమ్మల్ని కూడా అంతం చేస్తాం. నాడు ఏదైతే విద్యార్థులు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిరో నేడు ఇదే విద్యార్థులు రాబోయే రోజులలో మిమ్మల్ని బొంద పెడతాం, మీకు గోరి కడతాం అని చెప్పేసి జనగామ జిల్లా